ఒకటి గొప్పది అని చెప్పడానికి మరొక దాంతో పోల్చడం కామనే. అది కొన్నిటికి మాత్రమే పరిమితం అయితే బాగుండేది. ఎందుకంటే ఇప్పుడు అది మనుషుల మధ్యకి వచ్చేసింది. అదేంటి అనుకుంటున్నారా? మారిన కాలంతో పాటు మనుషుల ప్రవర్తనలు మారుతున్నాయి. సోషల్ మీడియా యుగంలో ఉన్నాం కదా, ఇది కామనే అనుకుంటున్నాం. కానీ కొన్ని విషయాలను మార్చగలిగే అవకాశం ఉన్నా కూడా లైట్ తీసుకుంటున్నాం. మనకెందుకు వచ్చిన గొడవ అని అలా వదిలేయడం వల్ల చాలా పెద్ద ప్రమాదంలో పడిపోతున్నాం. దీనికి ఒక పర్టికులర్ రీజన్ అనేది ఏదీ లేదు. జస్ట్ ఒకరి మీద దుమ్మెత్తిపోయడం, ఒకరిని టార్గెట్ చేస్తూ కామెంట్ చేయడం, ఒకరిని ట్రోల్ చేయడం లాంటివి చాలా ఉత్సాహంగా చేస్తుంటాం. సినిమా అభిమానుల విషయానికి వస్తే మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటారు, మావాడే తోపు అంటే మావాడే తోపు అంటూ తగులు ఆడతారు. సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్, ఒక హీరోని అవతల హీరో ఫ్యాన్స్ చేసే కామెంట్స్, ట్రోల్స్ ఇవన్నీ చూస్తుంటే ఒక కామన్ ఆడియన్గా వాంతి వస్తుంది. ఫ్యాన్ వార్స్, ఫ్యాన్స్ అటాక్ ఇవన్నీ కావాలని స్టార్ హీరోలు ప్రోత్సహిస్తారనే ఒక కామెంట్ వినిపిస్తుంది. అసలు ఇలాంటివి ఏ స్టార్ హీరో ప్రోత్సహించరు. తమ సినిమాను, తమ అభిమానులను ఎంకరేజ్ చేయడంలో స్టార్స్ ముందుంటారు. కానీ వారిని ఇలా అవతల హీరో మీద దుమ్మెత్తిపోయమని మాత్రం ఎంకరేజ్ చేయరు. అసలు నువ్వు నిజమైన స్టార్ అభిమాని అయితే నీ అభిమాని నటుడు నీకు గొప్ప కావచ్చు, నీకు దేవుడు కావచ్చు, కానీ అవతల స్టార్ అభిమాని కూడా అతన్ని అదే విధంగా ఆరాధిస్తాడు. ఇక్కడ తప్పెవరిది అన్నది చెప్పడం కాదు. ఒక అభిమానిగా నువ్వు నిజాయితీగా ఉంటే చాలు. నువ్వు ఒక్కడివే ముందు ప్రయత్నించు, ఆ తర్వాత నీలా అందరూ ఆలోచించడం మొదలు పెడతారు. ఇది ఏదో మోటివేషన్ క్లాస్లా కాదు, జస్ట్ థింక్ అనదర్ సైడ్ అన్నట్టుగా చూడొచ్చు. మన స్టార్ని మనం మోయకపోతే ఎలా అన్నది కరెక్ట్ పాయింటే. కానీ అవతల స్టార్ కూడా ఖచ్చితంగా టాలెంట్ ఉండబట్టే కదా అంత పెద్ద స్టార్ అవ్వగలిగాడు. ఆ విషయాన్ని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి. అలా కాదని మూర్ఖంగా వెళ్తే నీ అభిమాని హీరో కూడా నిన్ను దూరం పెట్టే పరిస్థితి వస్తుంది. సోషల్ మీడియాలో మనం పెట్టే కామెంట్, ఫేక్ అకౌంట్తో మనం చేసే ట్రోల్స్ వేరే వాళ్ళకి నీ ఐడెంటిటీ తెలియకుండా జాగ్రత్త పడచ్చు. కానీ నీ ఆత్మసాక్షికి నీ దిగజారుడుతనం చూసి నిన్ను నువ్వే దూరం చేసుకున్న వాడి అవుతావు. అది గుర్తుంచుకో. అదండి సంగతి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.